శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. వైశాఖ మాసపు గ్రీష్మాతపముల మధ్యాహ్న కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీలపట కుటీరము వలె ఉంది. మహత్తరమైన ఆకాశపట కుటీరమును నిల్పుటకు పోటీ పెట్టిన 4 మహాశిల్పస్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగి డొక్కలోనికి సూదుల వలె గుచ్చుకొనుచున్నవి. గోపుర శిఖరాగ్రములపైనున్న బంగారు కుంభములపై సూదుల వలె కాంతులు మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుతూ కరిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. గోపుర శాతకుంభ కుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారా మ్రోతలు నలుదిక్కులలో గర్జిస్తున్నట్లుగా ఉన్నాయి. దక్షిణ గోపురమున సింహము, పశ్చిమ గోపురమున గృధము, తూర్పు గోపురమున వృషభము, ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమున ఎదురుగా సింహద్వారములపైన చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరుదెసల మదపుటేనుగలు నిలబడి ఘీంకరిస్తున్నాయి. వాని వీపులపై నిలిపిన రాండోళ్ళు భాంకారములు చేయుచున్నాయి. ద్వారముల కడ పెద్ద ఈటలు ధరించిన వేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడి ఉన్నారు. రాజప్రాసాదము చుట్టూను 2 తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము 10 అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెంది ఉంది. ప్రాకారము చుట్టూను 100 అడుగుల వెడల్పు గల కందకము తెలియని లోతులు గలది అయి ప్రవహిస్తూ ఉంది. అందు కొన్ని వందల పెంపుడు మొసళ్ళు నోళ్ళు తెరుచుకొని తేలుచూ మునుగుచూ ఈదులాడుతూ ఉన్నాయి. వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు చాలానే ఉన్నాయి. రాజప్రాసాదము లోపల భవన భాగములన్నీయు శిల్పచిత్రకళామయములు. ద్వారములకు ఇరు పార్శ్వములయందును పూర్వ రాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పములు చేయబడిన ఏనుగు దంతములు అమర్పబడి ఉన్నాయి. ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్న కంబళములు పరిచి ఉన్నాయి. వాని అంచులు బంగారు జరీపోగులతో అల్లిక చేయబడి ఉన్నాయి. ఒక శాలలో నుండి దక్షిణమున ఏటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తి ఉంది. నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చెక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్లునందు ప్రతిబింబించును. బలిష్టమైన వ్యాయామ కర్కశమైన పాదద్వంద్వమొకటి బంగారు నీరు తీసిన శిల్ప పనితనము వలె ఉండియు సజీవమై మెట్లెక్కుతోంది. మెత్తని పులి చర్మపు పాదరక్షలను మెల్లగా విడిచి ఆ పాదములు మెట్లను వెదికికొనుచు మెట్లెక్కుతూ ఉన్నాయి. పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుతున్నాయి. సన్నని
జిలుగుటుత్తరీయము కుడి చేతి ముంజేతి నుండి దిగువకు వేలాడుతూ మెట్లపై జీరాడుతోంది. ఆ ముంజేతిని పట్టుకొని ఒక నడివయస్సు పరిచారిక, అపూర్వ సౌందర్యవతి అతని ప్రక్కనే నడుచుతోంది. ఆజానుబాహువు కిరీట కుండలధార్యగు ఆ మూర్తి నడివయస్సుననున్నవాడు స్ఫురద్రూపి అయి చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో తిర్యక్తనములైన 3 ముడతలు గల విశాల ఫలభాగముతో సుందరమైన పలువరసతో నడుస్తున్న ఆ రాజపురుషుని భుజముల మాంసములై వక్షస్థలము విశాలమైన సింహద్వారము వలె ఉంది. అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కుట పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురు వచ్చిన మరి ఒక ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చేయి పట్టుకొని, చిరంజీవి, ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చెను. వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టాడు. తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చున్నాడు. అతడు కన్నెత్తి చూడగా పరిచారక వినయముతో శిరస్సు వంచి మేలి ముసుగు సవరించుకొని వెనుకకు నడుచుచూ మెట్లు దిగిపోయింది. వెంటనే అతడు తన శిరస్సు పైనున్న కిరీటమును తీసి దారువేదికపై ఉంచుతూ ఇలా అన్నాడు: అంబికేయ, ఇందెవ్వరునూ లేరు. ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపుము. ధృతరాష్ట్రుడు: తండ్రి గాంగేయ, నా భావములు ఎంత నూతనములో అంత విచిత్రములు. నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది. మీకు మొదట నచ్చకపోవచ్చు. భీష్ముడు చిటికిన వ్రేలితో గడ్డము దువ్వుకొనుచు ఇలా అన్నాడు: నీ ఆంతర్యము మొదటి నుండి నేనెరిగినదే కదా. నీ జననము నుండి జరుగుచున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు, దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి. నీ జననము, రాజ్యప్రాప్తి, వివాహము, సంతాన ప్రాప్తియు అసంభావ్యములైన సంఘటనలే. అంధునకు రాజ్యము లేదనుకొంటిమి, నీవు చక్రవర్తి వైతివి. నీ తండ్రికి వంశము లేదనుకొంటిమి, నీవు జన్మించితివి. కన్నులు లేనివానికి వివాహము కాదనుకొంటిమి, అపూర్వ సౌందర్యవతి పతివ్రతా శిరోమణి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది. కారణజన్ముడు, చిరంజీవి, శాశ్వత ధర్మమూర్తియగు మైత్రేయ మహర్షి నీకు మేనమామ. అతని ప్రజ్ఞా దురంధత్వము నీకభ్యనేమో అని తలచితిని. నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి. అట్టి నీ బుద్ధిబలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపవలెనని ఇంకను ఆశపడుచున్నాను. నేను ధర్మరక్షణము చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది. దానికి నేను సంతోషపడినట్లుగా నీ కోశాభివృద్ధి ప్రణాళికను వివరింపు. చేతి వ్రేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: తండ్రి, నా ఈ మార్గములు పూర్వమెవ్వరునూ సంతరించినవి కావు. మొట్టమొదటిగా హస్తినాపురమందలి
మహాధనికులకు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టి తిని దానికి కాళ్ళబేరమునకు వచ్చిన ఆ వణిగ్వరులను సువర్ణ సంపదలు సగము ప్రభుత్వము వశపరుచుకొనినది. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానము చేయించి తిని వాణిజ్య నూతన భవన నిర్మాణములకై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయము చేయించి తిని దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించింది. స్వాధీనము చేసుకొనిన సువర్ణములలో 4వ వంతు ఆ ప్రజలకు పరిహారముగా ఇప్పించి తిని దానితో వారికి రాజభక్తి పెరిగింది. కొలది సంవత్సరములలో వాణిజ్యము ప్రభుత్వము చేతిలో నుండును. భీష్ముడు: కొలది సంవత్సరములలో అనగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడగు సరికి అని నీ పరిగణనము కావచ్చును. ధృతరాష్ట్రుడు: నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా, ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి? నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అను నమ్మకము మీకు కలుగలేదా? భీష్ముడు: రాజ్యక్షేమమును కోరినవారు వణిగ్వరులను ప్రజలను మోసపుచ్చుటకు అవకాశము లేదు. నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది. నీ ప్రణాళికను ఇంకనూ వివరింపుము. ధృతరాష్ట్రుడు: ఇంతవరకును పాడి పంటల అనుభవించుచు గ్రామ ప్రజలు సర్వస్వతంత్రులుగా తమ సంపదలకు తామే ప్రభువులై వ్యవహరించుచున్నారు. తేరగా సుఖములను అనుభవించువారు ప్రభుత్వమునకు విధేయులగుట ఎట్లు? మన పూర్వ పరిపాలనా విధానమున పశుపాలక కర్షక జనుల నుండి పన్ను గ్రహించుట ఇందులకు అశ్రద్ధ చేయబడినది. ఇక వారిపై ప్రభుత్వాధికారము ఎట్లు పనిచేయును? కనుక గ్రామములోని పశుగణముల పాలకులను కర్షకులను పన్నులు విధించి తిని దానిని సేకరించుటకై గ్రామములయందు నూతనాధికారులను నియమించి తిని వారిపై అధికారము నగర రక్షకులకు అప్పగించి తిని. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.